హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే లాగ్స్. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఇలా ప్రిపేర్ చేద్దాం, చూద్దాం రండి. ఇది ఫస్ట్ కోకోనట్ ఆయిల్ పోస్తాను. నెక్స్ట్ కేస్టర్ ఆయిల్ దాంట్లో మిక్స్ చేస్తాం. మళ్ళీ గ్యాస్ ఆన్ చేద్దాం, సిమ్లో పెడతాం. వీడియో స్టార్ట్. నెక్స్ట్ జటామాంసి చూర్ణ వేసుకుందాం. జటామాంసి చూర్ణ పౌడర్ ఇలా ఉంటుంది, చూడండి, పేరు చూసుకోండి. దీంట్ని 3 స్పూన్స్, 1 2 3 3 స్పూన్స్ వేసుకోండి. అప్పుడే యాడ్ చేసింది వచ్చేసి భృంగరాజు, నేను మిస్టేక్ చేస్తున్నాను. చూడండి, భృంగరాజ్ పౌడర్ ఇట్లుంటుంది. ఇది 3 2 స్పూన్స్. ఈ పౌడర్ వచ్చేసి జటామాంసి చూర్ణ, చూడండి ఇట్లా ఉంటుంది లోపల. దీన్ని 3 టీ స్పూన్ వేసుకున్నాం ఆయిల్లోకి. త్రీ స్పూన్స్ వేసుకోండి. 10 మినిట్స్ అయిన తర్వాత ఆయిల్ ఇలా ఉంది, చూడండి. 10 మినిట్స్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వదిలేయండి. ఒక నైట్ అంతా అట్టే పెట్టి నెక్స్ట్ డే దాన్ని ఫిల్టర్ చేసి డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోండి. ఇది కలంగి సీడ్స్, చూసుకోండి ఇట్లా ఉంటుంది సన్నగా. నల్ల జీలకర్ర అంటారు తెలుగులో. దీన్ని 2 స్పూన్స్ వేసుకుంటాం. మళ్ళీ చెప్తాం. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇది లైట్గా సిమ్లో పెట్టి కలర్ వచ్చేంత వరకు ఒక 10 మినిట్స్ కలుపుకుందాం. ఇప్పుడు ఆయిల్ని ఫిల్టర్ చేసి అయ్యింది, దాన్ని తీసేసి బాగా పిండేసి ఒక బాటిల్లో పోసుకున్నాము. ఆయిల్ ఫిల్టర్ చేసిన తర్వాత కలర్ ఇలా ఉంటుంది. చూడండి, కలరు ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి కలంగి సీడ్స్ అంటారు. ఇది తెలుగులో నల్ల జీలకర్ర అని కూడా అంటారు. ఇది వచ్చేసి దేనికి హెల్ప్ చేస్తుందంటే వెంట్రుకల్ని నేచురల్గా బ్లాక్ చేస్తుంది, డాండ్రఫ్ని అవాయిడ్ చేస్తుంది, స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఇది వచ్చి జటామాంస చూర్ణ అంటారు దీన్ని. ఇది మీకు ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది. దీని బెనిఫిట్స్ వచ్చి హెయిర్ లాంగ్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది, అట్లే థిక్నెస్ అయ్యేదానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది, హెయిర్ రీగ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఇది భృంగరాజ చూర్ణం, ఇది మీకు ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది. ఇది గ్రే హెయిర్ని అవాయిడ్ చేస్తుంది, హెయిర్ ఫాలింగ్ని కంట్రోల్ చేస్తుంది.